వ్రతం చేస్తానని చెప్పమ్మా. అత్తయ్య, వ్రతం ఆపడానికి ఏం ప్లాన్ చేసావు? టైం దగ్గర పడుతుంది. ఆగవే, అదే ఆలోచిస్తున్నాను. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? నువ్వు ఆలోచిస్తూనే ఉండు, అక్కడ వ్రతం అయిపోతుంది. నేనుండగా ఎలా అవనిస్తానే? చూస్తూ ఉండు, ఎలా ఆపేస్తాను. పంతులు గారు, మీరు చెప్పినవన్నీ వచ్చినట్టేగా? అన్నీ వచ్చాయ్యా, మీరు రావడమే ఆలస్యం. పంతులు గారు, వ్రతానికి పట్టుబట్టలేగా కట్టుకోవాలి. తలంబ్రాల దుస్తులుంటే ఇంకా మంచిదమ్మా. అవి కట్టుకొని వ్రతం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. అవునా పంతులు గారు? అయితే ఆ దుస్తుల్లోనే వస్తాం. అపర్ణ, అవి రెడీ చేయి. అలాగే. ఓం ఆచమ్య ప్రాణానాయమ్యాం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ. ప్లాన్ వచ్చేసింది. ఏంటత్తయ్య అది? ఆ రోజు సైట్ డాక్యుమెంట్స్ మార్చినట్టు ఈ రోజు దాని తలంబరాల చీర మార్చేద్దాం. ఎలా? నువ్వెళ్ళి నా శారీ తీసుకురా. వెళ్ళు. ఈ చీర బాక్సులు పెట్టి ఆ చీర తీసుకురా. వెళ్ళు. ఇప్పుడెలా వ్రతం చేస్తుందో ఇప్పుడు చూద్దాం. నువ్వు పాదరసం అత్తా. పద. పద. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.